వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారి శుభనామంలో మీకు నా వందనాలు. యేసే పరిష్కారం దేవుని కృపను బట్టి కొనసాగుతోంది. మార్చ్, ఏప్రిల్, మే నాటికి బైబిల్ 3వసారి పూర్తి చేయడానికి యత్నం చేస్తున్నాను. నాకు ఒక ఎడిటింగ్ వర్క్ చేయటానికి ఒక సహోదరుడు లేదా ఒక సహోదరి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కావాలి. వారికి ట్రైనింగ్, సింపుల్ ట్రైనింగ్ మన కార్యాలయంలోనే ఇస్తాం జరుగుతుంది. చాలా సింపుల్ వర్క్, వెరీ వెరీ సింపుల్ వర్క్, నథింగ్ హార్డ్. ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే నా దగ్గర పంపించండి. కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈజీగా చేసేస్తారు. నాలెడ్జ్ లేనివాడు కూడా చేయొచ్చు, కొంచెం నేర్చుకొని చేసేసేయచ్చు. అది నా రిక్వైర్మెంట్. ప్లీజ్ ప్రే అండ్ సపోర్ట్. తర్వాత ఇప్పుడు బిగ్ అసోసియేషన్ 9 డైమండ్స్ ప్రోగ్రామ్ చూడండి. దాని మీద కొన్ని ఇమేజెస్ చూపిస్తాడు, గమనించండి. స్టూడియో కొరకు మీరు ప్రార్థన చేయండి, భాగస్థులు అవ్వండి. బెస్ట్ స్టూడియో పెట్టాలనుంది నాకు. ఎందుకంటే మళ్ళా జెనసిస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే బై ద ఎండ్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్లో దాన్ని తీసుకురావాలని నా కోరిక. భారతదేశాన్ని వాక్యంతో తడపాల, బీడు భూముల్ని దున్ని వాక్యంతో తడపాల. దానికోసం ఈ స్టూడియో మీరు ప్రార్థించాలి. ఈ 3 months 3.5 monthsలో నేను వందలాది ఎపిసోడ్స్ రికార్డ్ చేయాలి, హండ్రెడ్స్లో. కాబట్టి దీనికి చాలా ఖర్చు ఉంటుంది. మీరు సహకారులుగా నిలవచ్చు. నిన్ను చూచే నేత్రములు నాకిమ్ము యేసయ్యా, నిన్ను చూచిన వారంతా ఎంతో ధన్యులు యేసయ్యా. నిన్ను చూచే నేత్రములు నాకిమ్ము యేసయ్యా, నిన్ను చూచిన వారంతా ఎంతో ధన్యులు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బందిపోటు దొంగ నిన్ను చూచి మారిపోయే, కుడి చేతి వేపు దొంగ నిన్ను చూచి మారిపోయే. ఆ బందిపోటు దొంగ నిన్ను చూచి మారిపోయే, కుడి చేతి వేపు దొంగ నిన్ను చూచి మారిపోయే. చెట్టుపై నుండి జక్కయ్య నిన్ను చూచి మారిపోయే, చెట్టుపై నుండి జక్కయ్య నిన్ను చూచి మారిపోయే. ఎవరయ్యా నిన్ను చూచిన గాని మారని వారు, నీలో చేరని వారు ఇలలో లేనే లేరు. ఎవరయ్యా నిన్ను చూచిన గాని మారని వారు, నీలో చేరని వారు ఇలలో లేనే లేరు. నిన్ను
నిన్ను చూచి నేత్రములు నాకిమ్ము యేసయ్యా, నిన్ను చూచిన వారంతా ఎంతో ధన్యులు యేసయ్యా. నిన్ను చూచి నేత్రములు నాకిమ్ము యేసయ్యా, నిన్ను చూచిన వారంతా ఎంతో ధన్యులు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృపా సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. ప్రత్యేకముగా ప్రభువా, వివిధ సమస్యలతో ఉన్న వారి ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాము. తెసలోనిక సంఘము పౌలు గారు సేవకత్వాన్ని గురించి చెప్పిన మాటలు మాకు దీవెనగా ఇమ్మని అడుగుచున్నాము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెసలోనిక పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు ఉన్నది మనము గత దినం చదివాం. 1-2 మాటలు మీకు చెప్పాలి. అవును సహోదరులారా, మా ప్రయాస కష్టం మీకు జ్ఞాపకం ఉంది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనం చేస్తూ మీకు దేవుని సువార్త ప్రకటించాము. ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏమిటంటే, దేవుని సువార్తను వాళ్ళు ప్రకటించినప్పుడు, కష్టపడి ప్రకటించినప్పుడు, రాత్రింబగళ్ళు జీవనము చేసి కష్టపడ్డప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే ఎవ్వనికి భారముగా ఉండకూడదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదు. ఇవాళ ఒక పాస్టర్ యొక్క పర్సనల్ ఫీడింగ్, ఒక పాస్టర్ యొక్క నీడ్స్ బిలీవర్స్లో ఎవ్వరికి కూడాను భారముగా ఉండకూడదు, బర్డెన్గా ఉండకూడదు. అది పౌలు గారు చెప్పి అన్నాడు, రాత్రింబగళ్ళు కష్టపడి జీవించామన్నాడు. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. కష్టపడి ఎర్న్ చేసుకుని భోంచేసి ఫ్రీగా ఇవాంజలైజ్ చేయటంలో. That's what I have experienced in last 18 years of ఏసే పరిష్కారం. 18 ఏళ్ల సేవా జీవితం ఏసే పరిష్కారంలో నేను దాన్ని చూచాను. మేము విశ్వాసులని మీ ఎదుట ఎంత భక్తి, నీతి, అనింద్యం. ఇది నన్ను ఆకర్షించింది. భక్తి ఉండాలి, నీతి ఉండాలి, బ్లేమ్లెస్, అన్బ్లెమిష్, నిందారాహిత్యం, అనింద్యం. నిందించడానికి 1000 కారణాలు ఎతుకుతుంది మానవ లోకం. ఆ ఛాన్స్ ఇవ్వద్దు అన్నాడు. ఛాన్స్ ఇవ్వదు. ఇట్స్ లైక్ అన్ ఆర్ట్. ఒక గొప్ప కళ. జీవితం గొప్ప కళ. అనింద్యంగా జీవించడం చిన్న విషయం కాదు, చాలా గొప్ప ఆర్టిస్టిక్ వర్క్. ఒక ఇల్లు కడతాం మనం, ఎన్ని రకాలుగా దాన్ని అలంకరిస్తాము. ఇక్కడ లోపం ఉంది అని ఒక్కడు మాట్లాడకుండా చేస్తాము. చూడగానే ఎంత అందమైన ఇల్లు ఇది, ఎంత అద్భుతమైన రూపం పెట్టారు, ఎంత బలమైనదిగా కట్టారు, ఎంత చక్కటి ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా ఉంది. ఇల్లుకి ప్లాన్ కావాలా?
మరి ఇంటికి ప్లాన్ ఉంటే, ప్లాన్ ఆఫ్ అప్రూవల్ ఉంటే, మనం ఆ అప్రూవల్ లేకపోతే మనం చేసుకోలేం. అలాగే ఒక లైఫ్కి ప్లాన్ లేదా? ఏమిటి ప్లాన్? ఏమిటి? గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ డిజైన్ ఫర్ యువర్ లైఫ్. అర్థమవుతుందా? భారతదేశానికి ఎల్లలున్నాయి, సరిహద్దులున్నాయి, దిక్కులున్నాయి. మరి మన జీవితానికి దిక్కులున్నాయా? ఎల్లలున్నాయా? ఒక రోజు ఒక పిల్లిని నిచ్చెన మీదుగా తీసుకుని వెళ్ళి బోడి డాబా మీద వదిలేరు. దేని మీద? బోడి డాబా అంటే కాంపౌండ్ వాల్, పారాపెట్ వాల్. ఆ డాబా మీద పిట్టగోడ లేని చోట వదిలేరు ఓ పిల్లిని. చాలా ఎత్తైనటువంటి భవనం, నిచ్చెన మీద తీసుకెళ్ళి వదిలాం. ఆ పిల్లి దిగుతుందా ఎటైనా? దిగలేదు. ఎందుకు దిగలేదు? చాలా లోతు, ఎటు వెళ్ళలేదు. కుడివైపు, ఎడమవైపు, ఉత్తరం, దక్షిణం, అటు ఇటు, ఆగ్నేయం, నైరుతి, అన్ని దిక్కులు తిరుగుతుంది కానీ అది దిగలేకపోతుంది. దేర్ ఈజ్ ఎ లిమిటేషన్ ఫర్ దాట్. అవర్ లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. మన జీవితానికి కూడా చాలా 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 లిమిటేషన్స్ ఉన్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్, డోంట్ వైలేట్ ద లిమిటేషన్స్. దేవుడు మిమ్మలను ఈ లోకంలో ఉంచినప్పుడు చాలా హద్దులు పెట్టాడు. సెక్స్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాన్. హద్దు, దేవుడు ఒక హద్దు పెట్టాడు. శారీరక సంపర్కం భార్యాభర్తల మధ్యనే, మరొకటి కాదు. యూ షుడ్ నాట్ వైలేట్ ఇట్. దాన్ని దాటకూడదు. అలా ప్రతి దానికి హద్దులున్నవి. చిల్డ్రన్ మస్ట్ ఒబీడియంట్, అది వైలేట్ కాకూడదు. వైఫ్ సబ్మిషన్, దాన్ని దాటకూడదు. హస్బెండ్ లవ్ ద వైఫ్, దాన్ని దాటకూడదు. సర్వెంట్ ఒబీడియన్స్, అర్థమవుతుందా? రెస్పాన్సిబిలిటీస్, హద్దులున్నవి. మనం ఒక ఇల్లు కొనుక్కుంటాం, చుట్టూత ప్రహారీ గోడ కట్టుకుంటాం. విత్ ఇన్ ద వాల్స్ మనం ప్రొటెక్టెడ్గా ఉంటాం చూస్తాం. అవునా కాదా? ఒక పొలం కొనుక్కుంటాం, హద్దులుంటాయి. ఒక గ్రామానికి హద్దులుంటాయి. ఒక ప్లే గ్రౌండ్కి హద్దులుంటాయి. ఒక పాఠశాలకి హద్దులుంటాయి. ఒక ఆసుపత్రికి హద్దులుంటాయి. బౌండరీస్. ఈ బౌండరీస్ని బట్టి రైట్స్ ఉంటాయి. ఒక చెట్టు ఒక ఇంటిలో మొలిచింది. రోడ్డు పక్కనే ఇల్లు, సిమెంట్ రోడ్డు. అది చాలా 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ వీధిలోకి నేను వెళ్ళాను. ములగ చెట్లు విరగ కాసి ఉన్నాయి, ములక్కాయలు. కానీ రోడ్డు మీద ఉన్నాయి. కాయలన్నీ రోడ్డు మీదే ఉన్నాయి. కాండము, చెట్టు కాండం మాత్రం ఇళ్లలో ఉంది. నేను ఆ ఓనర్స్ని పిలిచాను రోడ్డు మీదకి. అరే బాబు, రోడ్ ఈజ్ ఫర్ ఆల్. రోడ్డు అందరిది. చెట్టు కాండం మీ ఇంట్లో ఉంది, రోడ్డు మీదకి వచ్చింది. కాబట్టి రోడ్డు మీద ఉన్న కాయలన్నీ నాయి. ఏంటి? రోడ్డు మీద ఉన్న కాయలు పబ్లిక్వి, లోపల ఉన్న కాయలు, నీ దొడ్లో ఉన్న కాయలు నీవి అని చెప్పాను. అయ్యగారు, నేను మరి పాస్టర్ గారిని కదా, అయ్యగారిని కదా వాళ్ళకి, అయ్యగారు అని నవ్వారు. ఆ ఆకంతా రోడ్డు మీద పడుతుంది, డ్రైనేజీల్లో పడుతుంది.
గొంగళి పురుగులంతా విస్తరిస్తున్నాయి. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? చెట్టు కాండం నీ దగ్గర ఉంది కదా అని కాయలు అమ్ముకుంటావే, మరి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్లీనింగ్, నాట్ టు స్ప్రెడ్ ద caterpillars, గొంగళి పురుగుల్ని స్ప్రెడ్ అవ్వకుండా చూడటం ఎవరు బాధ్యత? నీది కదా. నౌ ద పీపుల్ ఆర్ జస్ట్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్, నాట్ టు ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీస్. Everybody wants to enjoy the right, but nobody is ready to perform the duties and responsibilities. మనకి మన ప్రభుత్వాలే అట్లా నేర్పించేసాయి. ఏం చేస్తాం? బెంజ్ సర్కిల్ దగ్గర ఒకరోజు ముఖ్యమంత్రి గారు అన్నేపుల్ ట్రాఫిక్ ఆపేసి డైవర్ట్ చేయించేసి అక్కడ ఒక మీటింగ్ పెట్టేశాడు. అర్థమైందా? ఒక వైలేషన్ ఆఫ్ యాక్ట్ ఒక ముఖ్యమంత్రి స్థాయి అని చేస్తే అఫ్ కోర్స్ అది ప్రయోజనం కొరకు అయి ఉండొచ్చు, బట్ మెనీ పీపుల్ సఫర్డ్. దాది సక్సెస్ కాలేదు, జనం లేరని పొద్దున్న పేపర్స్లో రకరకాలు రాశారు. ఎనీ వైలేషన్ బై ఎనీ మ్యాన్ ఆర్ ఎనీ అథారిటీ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, అగ్రియబుల్. హద్దుల మీద మాట్లాడుతూ నేను ఇవన్నీ చెప్పుకొస్తున్నాను. మరి సేవకునికి హద్దులు లేవా? వేరొకని మేరలోనికి నేను ప్రవేశించనన్నాడు. వేరే వాడు బాప్తిస్మం ఇచ్చిన సంఘస్థుడిని నీ చర్చిలోకి ఎందుకు అలౌ చేస్తావు నువ్వు? వై ఆర్ యూ అలవింగ్ అదర్ చర్చెస్ బిలీవర్స్ ఇన్ టు యువర్ చర్చ్? వాళ్ళే వచ్చేస్తున్నారండి. వాళ్ళు వచ్చేస్తే నువ్వు రావద్దని చెప్పద్దు. పక్కింటి వాళ్ళ పిల్లలు వచ్చి మన దగ్గర ఉండిపోతారంటే ఒప్పుకుంటామా? మనం పంపించేస్తాం కదా బతుకులాడి. మరి ఎందుకు ఈ షీప్ స్టీలింగ్ వచ్చిందండి? ఒకళ్ళు చర్చి పెట్టాను, దాని పక్కన ఆనిచ్చి ఇంకో చర్చి పెట్టేయాలా, దాని ముందోటి పెట్టేయాలి, దాని అవతల వెనక పక్క అంతా. మీరు ఎక్కడ చూడండి కిలోమీటర్ల 25 చర్చిలు ఉన్నాయి. ఏలూరు సిటీ వ్యాసార్థం 3 to 4 కిలోమీటర్స్ ఫ్రమ్ సెంటర్. 200 పైగా చర్చెస్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చర్చెస్ లేవు. నార్త్ ఇండియాలో చర్చెస్ లేవు. నేను పంజాబ్ వెళ్ళాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు అమృత్సర్ నుండి. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను 200 కిలోమీటర్లు. 150 kilometers of my travel I have observed there was no church. చాలా దర్గాలు ఉన్నాయి, టెంపుల్స్ విస్తారంగా ఉన్నాయి, మాస్కులు కనపడ్డాయి, కానీ చర్చ్ లేదు. క్రిస్టియన్ లేడు. మరి అక్కడ వెళ్ళచ్చు కదా, వెళ్ళడు. ఈ పక్క గోడ ఆ పక్క గోడ అంటుకుంటాయి. ఇద్దరు 2 పోటీ మైకులు పెడతారు. హద్దులు లేవు. వైలేషన్ ఆఫ్ మున్సిపల్ యాక్ట్ ఇద్దరు చేస్తారు, కానీ ఇద్దరు మతం మీద దెబ్బలాడుతుంటారు. కాబట్టి సాధువుల వలె ఉన్నాము అన్నాడు. భక్తిగా ఉన్నాము, అనింద్యంగా ఉన్నాము, నీతిగా ఉన్నాము, ఎవరికి భారంగా ఉండకూడదు అనుకున్నాము, దేవునికి తగినట్టుగా ఉండాలనుకుంటున్నాము, ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాము. ఎలా నడుచుకోవాలో ప్రతి వాని పట్ల మేము అలా నడుచుకున్నాము. ప్రతి వాని పట్ల ఎలా నడుచుకోవాలో అలా నడుచుకున్నాం. బలహీనుని పట్ల బలహీనంగా ఎట్లా నడుచుకోవాలి, బలవంతుని పట్ల ఎట్లా నడుచుకోవాలి, కల్చరల్ రిలవెన్స్తో ఎట్లా నడుచుకోవాలి, ఆ ఊరి కట్టుబాట్లు సాంప్రదాయాలతో ఎట్లా నడుచుకోవాలి. మనం ఇండియాలో ఉన్నాం. చాలా 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 కట్టుబాట్లు, సాంప్రదాయాలు, మతాలు, కులాలు, వర్గాలు, పద్ధతులు. Evangelism among them, in the midst of them, very, very, very difficult. Very difficult. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సేవ చేయాలి.
తెసలోనిక సంఘానికి పౌలు గారు చేసిన దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దాన్ని దేవుని వాక్యం అని అంగీకరించారట, మనుషులది అని భావించలేదట. మీ చర్చలో ఒబీడియన్స్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక ప్రీచర్గా ఎవరైనా చెబుతున్నప్పుడు దాన్ని దేవుని వాక్యం అని ఎంచితే ఒబీడియన్స్ వస్తుంది, లేకపోతే రాదు. ఒక చేంజ్ రావాలి, ఒక మార్పు రావాలి సొసైటీలో అని చెబుతాం ప్రసంగం. అది దేవుని వాక్యం అని లోబడితే వస్తుంది మార్పు, లేకపోతే రాదు. నేను వింటున్నది మానవ విధానం కాదు, దైవ విధానం. సో దట్ ఐ మస్ట్ బి చేంజ్డ్, నేను మారిపోవాలి అని అనుకున్నప్పుడు మార్పు వస్తుంది, లేకపోతే రాదు. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు దేవుని ప్రసంగాలు. ఆ ప్రసంగం పేరిట పాస్టర్ గారు తన సొంత అవసరాలు తీర్చుకోకూడదు. ప్రసంగం ప్రభు ఇచ్చింది అని ఎప్పుడు నమ్ముతావు, లోబడతావు. అవును సహోదరులారా, ఆ వాక్యము విశ్వాసులని మీలో కార్యసిద్ధి కలుగజేస్తోంది. మీలో కార్యసిద్ధి సంపూర్ణతనిస్తుంది. ఇంగ్లీష్లో చదువుతాను. And we also thank God constantly for this, that when you received the word of God which you heard from us, you accepted it not as the word of men, but as what it really is, the word of God. దానిని ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యము అని నిజంగా భావించారు. యాజ్ ఇట్ ఈజ్, అది సత్యం అని భావించారు, దేవుడు మాట్లాడుతున్నాడని భావించారు, లోబట్టం ప్రారంభించారు. దట్స్ ద టర్న్ ఇన్ ద చర్చ్. అదే నిజమైన మార్పు. అక్కడే ప్రారంభమైంది ఉద్యమం, అక్కడే ప్రారంభమైంది త్యాగం, అక్కడే ప్రారంభమైంది క్రీస్తు పోలిక. దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారయ్యారు. యూదయలో క్రీస్తు నందున్న దేవుని సంఘాలను పోలి నడుచుకున్నారు. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వల్ల అనుభవించారు. ఇది మనం తెలుసుకోవాలి. యూదులు యెరూషలేములో రక్షించబడిన వారు యూదా మతం చేత బాధించబడ్డారు. ఇస్లాం కంట్రీస్లో రక్షించబడిన వారు ముస్లిమ్స్తో బాధించబడతారు. హిందూ కంట్రీలో రక్షించబడిన వారు హిందూస్తో బాధించబడతారు. కమ్యూనిస్ట్ దేశంలో రక్షించబడిన వాళ్ళు కమ్యూనిజం ఫాలో చేసే ప్రజలతోని కష్టాలు ఎదుర్కొంటారు, సమస్యలు ఎదుర్కొంటారు, శ్రమలు ఎదుర్కొంటారు. యూదులు తమ పాపాలు సంపూర్తి చేయటానికి ఎల్లప్పుడూ క్రీస్తు ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్ని జనుల రక్షణ మొదటిగా మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరుస్తూ దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకు విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీద నిలుస్తోంది అన్నాడు. ఈ 15-16 వచనాలలో యూదులు తమ పాపాలు ఎల్లప్పుడూ సంపూర్ణం చేస్తున్నారంట. ఏర్పరచబడని వారు నిత్య నరకాగ్నికి వెళ్ళటం కోసం తమ పాపాలు కంప్లీట్ చేసుకుంటున్నారట. దే వర్ కాల్డ్ యాజ్ ద జ్యూస్. వాళ్ళు యూదులే, వాగ్దాన ప్రజలే, కానీ నరకానికి సిద్ధమవుతున్న వాగ్దాన ప్రజలు, వాగ్దాన భూమికి చెందిన వారే. దే ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాము యొక్క వారసులే, కానీ నరకానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే శ్రమ పెడుతున్నారు, సువార్థికుల్ని చంపేస్తున్నారు, ఆటంకాలు క్రియేట్ చేస్తున్నారు. దేవునికి ఇష్టం లేని వారు ఉన్నారు, సువార్త ఆపేస్తున్నారు. సువార్తను ఆపేస్తున్న వారు నరకానికి సిద్ధమవుతున్నారు. పౌలు గారు చెప్పింది అదే. సువార్త ప్రకటనకు ఆటంకం కలిగించే వాళ్ళందరూ తమ పాపాలు సంపూర్తి చేసుకొని నరకాగ్ని గుండానికి పోతున్నారు.
మనుషులందరికీ వాళ్ళు విరోధులుగా ఉన్నారు. దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చింది. క్రీస్తు శకం 70లో వాళ్ళు అంతా కూడా నష్టపోయారు. యెరూషలేము వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. సహోదరులారా, మేము శరీరం బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాల్చున్న మనసుని బట్టి దగ్గరికి ఉండి మిగులు అపేక్షతో మీ ముఖాలు చూడాలని యత్నం చేశాం కాబట్టి మేము మీ యొద్దకు రావాలన్నాము. పౌలను నేను పలుమార్లు రావాలనుకున్నాను, సాతాను అభ్యంతరపరిచాడు. గుర్తుపెట్టుకోండి, మన సంఘస్థుల దగ్గరికి మనం వెళ్ళాలన్నా, మన సంఘస్థులు మన దగ్గరికి రావాలన్నా సాతాను అనేవాడు ఒకడు అడ్డం పరుస్తూ ఉంటాడు. ఎలా అంటే మా నిరీక్షణ ఆనందమైన అతిశయ కిరీటమైన ఏది? ప్రభు రాకడ సమయాన్ని మీరే కదా, నిశ్చయంగా మీరే మాకు మహిమ ఆనందమై ఉన్నారు. నాకేదైనా దేవుని దగ్గర బహుమానం దొరుకుతుందంటే నా చర్చ్ బిలీవర్స్ వల్లే, నా ప్రసంగాల వల్ల కాదు. హౌ మెనీ మెసేజెస్ నేను ఇచ్చాను అది చూడడు దేవుడు. దేవుడు ఏం చూస్తాడు? ఎంతమందిని ప్రభువులో బలపరిచాడు, మార్చాడు, ఆశీర్వాదంగా ఉన్నాడు, ఎంతమందికి దీవెనగా ఉన్నాడు, అది చూస్తాడు. God is interested in people, not in our messages, not in our administration, not in our organizational setups. God is interested in people and their salvation. ప్రజలను, ప్రజల రక్షణను ఆకాంక్షిస్తూ అలా చేస్తే మనకు దేవుడు బహుమానం ఇస్తాడు. నాకు మిగిలిన దినాలు అదే చేయాలనుంది. I don't want to divert myself. నేను ప్రక్కదారి పట్టకూడదని ప్రార్థన చేస్తున్నాను. నేను ముగిస్తానండి. మీరే మా మహిమ ఆనందం దేవుని ఎదుట. మేము వెళ్ళినప్పుడు, పరలోకంలోకి పోయినప్పుడు ఈ ప్రజలను చూపించాలి. బిల్లీ గ్రామ్ గారు చనిపోయినప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళంతా మాట్లాడుతూ అన్నారు, పరలోకాన్ని కోట్ల మందితో నింపినటువంటి వాడు బిల్లీ గ్రామ్. క్రోర్స్ ఆఫ్ బిలీవర్స్ని తయారు చేశాడట. 98 సంవత్సరాలతో బతికినట్టున్నాడు. 96, 98 బతికాడు ఆయన. లేకపోతే 100కు వచ్చేసినట్టున్నారు, 99 నిండినాయో. ఆయన విస్తారమైన ప్రజలను ప్రభు దగ్గరికి చేర్చాడు. దట్స్ వాట్ ద గాడ్స్ మిషన్ ఈస్. మీరు చీరలు పంచండి, భోజనం పంచండి, బట్టలు పంచండి, ఆపరేషన్స్కి డబ్బు ఇవ్వండి, ఎన్నైనా సోషల్ ప్రాజెక్ట్స్ చేయండి. స్పిరిచువల్గా ప్రజలను పరలోకాన్ని తీసుకెళ్ళకపోతే మీ లైఫ్లో దేవుని ఎదుట బహుమానం దొరకదు. కిరీటం వీళ్ళు, మిగతా బహుమానాలు ఉంటాయి. మహిమలో ప్రవేశించినప్పుడు దెర్ విల్ బి రివార్డ్స్, బట్ ద క్రౌన్, తల మీద క్రౌన్ మనుషుల రక్షణ వల్లే. కనుక మీరు పెట్టే ప్రాజెక్ట్స్, మీరు పెట్టేవన్నీ కూడాను ఇట్ విల్ బి రివార్డెడ్ లెసర్ దాన్ ద సాల్వేషన్ ఆఫ్ ద పీపుల్. అందుకే నేను నా శేష జీవితం ఇవాంజలిజంలో, చర్చ్ కన్స్ట్రక్షన్లో, నాట్ ద బిల్డింగ్స్ బట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, దానిలో గడపాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. Friends, be the partner with me in my mission. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నాతో పనిచేసేవారు లేవనెత్తండి. స్టూడియోని బిల్డ్ చేయండి, ఎక్విప్మెంట్ ఇవ్వండి, ఆపరేటర్స్ని ఇవ్వండి, ట్రాన్స్లేటర్స్ని ఇవ్వండి. కొన్ని మాసాల్లో మేము సిద్ధమైపోవటానికి కృపదాయిచ్చు. యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.